హాయ్ ఫ్రెండ్స్, 6th క్లాస్ సోషల్ స్టడీస్ 6th లెసన్ రీడింగ్ చూద్దాం. ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆది మానవులు. మీరు తినే ఆహారాన్ని మీ కుటుంబం ఎలా సమకూర్చుకుంటుందో మీకు తెలుసా? ఆహార ఉత్పత్తి ఎలా అవుతుందో, అందుకు ఎలాంటి పరికరాలను ఉపయోగిస్తున్నారో, ఆ పరికరాలను ఎవరు కనుగొన్నారో తెలుసా? ఎలాంటి ఆహార పంటలను పండించకుండా కేవలం ప్రకృతిలో లభ్యమయ్యే ఆహారాన్ని తింటూ జీవించే ప్రజల జీవన విధానాన్ని మీరు ఊహించగలరా? కొన్ని వేల సంవత్సరాల క్రితం జీవించిన మానవుల జీవన విధానాన్ని తెలుసుకోవడానికి ఈ కింది చిత్రాలను పరిశీలించండి. ఆది మానవుల జీవన విధానం. పిక్చర్ చూడండి. ఆది మానవులు ఎలా జీవించారు, వాళ్ళు చేసే పనులు ఏంటి, వాళ్ళు తీసుకునే ఆహారం ఏంటి, ఈ పిక్చర్లో ఉన్నాయి. ఆది మానవులు ఆహార సేకరణ. ఆది మానవులు ఆహారాన్ని ఏ విధంగా సేకరించి ఉంచేవాళ్ళు? పిక్చర్ చూడండి. పై చిత్రంలో మానవులు ఆహారాన్ని ఎలా సేకరిస్తున్నారు? వారు ఎటువంటి దుస్తులను వేసుకుంటున్నారు? పై చిత్రాల్లో 5 లేదా 6 రకాల పనిముట్లు, ఆయుధాలు ఉన్నాయి. వాటిని గుర్తుపట్టగలరా? 6.2 చిత్రంలో అడవి నుంచి స్త్రీ పురుషులు ఏమి తెస్తున్నారో చెప్పండి. వారు ఎటువంటి పనులను చేస్తున్నారో వివరించండి. ఆహార సేకరణ వేట. కొన్ని వేల సంవత్సరాల క్రితం మానవులు అడవులలో ప్రకృతి సిద్ధంగా దొరికే ఫలాలు, పుష్పాలు, తేనె, గింజలు, దుంపలు, వేర్లను సేకరించేవారు. వాటితో పాటు పక్షులను, జంతువులను వేటాడుతూ జీవనాన్ని గడిపేవారు. వారికి పంటలను పండించడం, జంతువులను మచ్చిక చేసుకోవడం తెలియదు. మీరు తినే ఆహారంలో పండించినవి కాకుండా అడవుల నుంచి ప్రకృతి సిద్ధంగా దొరికే వాటి జాబితాను సిద్ధం చేయండి. తినడానికి వీలుగా వాటిని ఎలా తయారు చేసుకుంటారు? మిమ్మల్ని అడవికి పంపితే అక్కడ తినదగిన ఆహారం ఏమి లభిస్తుందో కనుక్కోగలరా? ఈ విషయం తెలియాలంటే ఏ ఫలాలు తినొచ్చో అని, అవి ఏ కాలంలో పండుతాయో మీకు తెలిసి ఉండాలి. వాటిని ఎలా తినాలి? పచ్చిగా తినాలా, ఉడికించి తినాలా, నూరి తినాలా, మరికొన్ని పదార్థాల్లో కలిపి రుబ్బి తినాలా, నీటిలో నానబెట్టి తినాలా అనే విషయాలను మీరు తెలుసుకోవాలి. వేటాడడానికి ఆ ప్రాంతంలో సంచరించే జంతువుల అలవాట్లు, జీవన విధానం గురించి వేటగాళ్ళు తెలుసుకునేవారు. నీటి కొరత, జంతువులు ఏ ప్రాంతానికి వస్తున్నాయో గమనించేవారు. అవి ప్రమాదకరమైనవా కావా, వాటి శరీర భాగాల ఉపయోగాలు తెలుసుకునేవారు. ఆది మానవులు ఈ విషయాలను వారి పూర్వీకుల ద్వారా తెలుసుకొని తమ సంతతికి తెలియజేసేవారు. నేటి మానవులు ఆది మానవుల ఆహార అలవాట్లలోని భేదాలు, పోలికలను ఊహించి రాయండి. మానవులు ఏ విధమైన దుస్తులు వేసుకునేవారో మీకు తెలుసా? ఆది మానవులు ఏ విధమైన దుస్తులు వేసుకునేవారో మీకు తెలుసా? రాతి పనిముట్లు. నేడు మనము యంత్రాలను, ట్రాక్టర్లను, ఉక్కు పనిముట్లను ఉపయోగిస్తున్నాము. ఆది మానవులు రాళ్ళు, ఎముకలు, కొయ్యతో చేసిన పనిముట్లను ఉపయోగించేవారు. పెద్ద రాళ్లను జాగ్రత్తగా వేరొక రాయితో కొట్టి నునువుగా, పదునుగా చేసి పనిముట్లు తయారు చేసుకునేవారు. ఈ పెద్ద రాతి పనిముట్లు మాంసం కొయ్యడానికి, భూమి లోపలి నుంచి దుంపలను తవ్వడానికి, జంతువులను వేటాడడానికి ఉపయోగించబడేవి. కొన్ని వేల సంవత్సరాల తర్వాత వారు ముడిరాతి నుంచి నునువుగా, అణువుగా ఉండేలా చిన్న రాతి పనిముట్లను తయారు చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి పనిముట్లను సూక్ష్మరాతి పరికరాలు అనేవారు. రాతి పనిముట్ల తయారీలో ఒక విధానాన్ని వివరించే చిత్రం. వీటికి కొయ్య లేదా ఎముక పిడిని బిగించి వాటిని కత్తులు, బాణాలు, కొడవళ్ళలాగా
ఉపయోగించేవారు. ఈ పరికరాలు నేలలో గోతులు తవ్వడానికి, చెట్లను నరకడానికి, బెరడు తీయడానికి, జంతువుల చర్మం తీయడానికి, వాటిని శుభ్రం చేసి దుస్తులుగా కుట్టుకోవడానికి, మాంసం ఎముకలను కొయ్యడానికి, వేర్లు పండ్లు కొయ్యడానికి, జంతువులను వేటాడడానికి ఉపయోగపడేవి. ఏ మరియు బి. ఈ పిక్చర్ చూడండి. పురాతన రాతి గొడలి, సూక్ష్మరాతి పరికరాలు, రాతి కొడవలి. ఇది గొడలి, ఇది కొడవలి. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్లో పెద్ద మొత్తంలో బయలుపడిన పురాతన పనిముట్లు. నల్గొండ జిల్లా ఏలేశ్వరంలో బయలుపడిన రాతి నుంచి చెక్కిన బెడ్లు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్లో బయలుపడిన రాతి పలకల నుంచి తయారు చేసిన పనిముట్లు. ఆదిలాబాద్ జిల్లా ఘనపూర్లో బయలుపడిన సూక్ష్మరాతి పరికరాలు. ఆనాటి రాతి పనిముట్లు లభ్యమైన ప్రాంతాల ద్వారా రాతి పనిముట్లను అధ్యయనం చేయడం ద్వారా ఆదిమానవుల జీవన విధానాల గురించి తెలుసుకోగలము. నేటి ప్రజలు రాళ్లను ఏ పనులకు ఉపయోగిస్తున్నారు? నిప్పును కనుగొనడంతో ఆదిమానవుల జీవితంలో గొప్ప మార్పు చోటు చేసుకుంది. బహుశా వారు 2 రాళ్ల మధ్య లేదా ఎండుపుల్లల మధ్య రాపిడి చేసి నిప్పును పుట్టించి ఉంటారు. వారు ఆహారంగా తీసుకునే పచ్చి మాంసాన్ని ఆ నిప్పుతో కాల్చి తినడానికి వీలు పడింది. వండుకొని తినే ఆహారానికి ఇది నాంది పలికింది. ఆ నిప్పును అనేక రకాలుగా ఉపయోగించుకునేవారు. క్రూర మృగాలను తరిమేయడానికి, తాము నివసించే గుహాలలో వెలుగు నింపడానికి ఉపయోగించేవారు. చెక్కను గట్టిపరిచి ఉపయోగించడానికి దానిని నిప్పుపై వేడి చేసేవారు. నేడు మనమందరం నిప్పును దేనికి ఉపయోగిస్తున్నాము? ఆదిమానవుల జీవిత అనుభవాన్ని పొందడానికి చెక్కుముకి రాళ్లను ఉపయోగించి రాపిడితో నిప్పును పుట్టించి వాటి కింద పత్తిని కానీ లేదా ఎండుటాకులను కానీ ఉంచి బంధించండి. సంచార జీవనం. ఆదిమానవులు చిన్న చిన్న గుంపులుగా గుహలలో చెట్లు లేదా రాళ్ల నీడలో నివసించేవారు. ఇళ్లను నిర్మించుకునేవారు కాదు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పోతూ సంచార జీవనం గడిపేవారు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి నిరంతరం సంచరించే వారిని సంచార జీవులు అని అంటారు. ఏ కారణాల వల్ల ఆదిమానవులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సంచరించేవారో మీరు ఊహించగలరా? ఒక గుంపు ప్రజలు ఒక ప్రాంతంలోని పండ్లను లేదా జంతువులను పూర్తిగా ఉపయోగించుకుంటే ఏం జరుగుతుంది? జంతువులు ఒకే ప్రాంతంలో నివసిస్తాయా లేదా అవి సంచార జీవితం గడుపుతాయా? సంవత్సరం పొడవునా ఒక ప్రాంతంలో నీరు దొరుకుతుందా? ఇప్పటికీ చాలా మంది ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారుతూ ఉన్నారు. అలా మారేటప్పుడు వారు ఏ వస్తువులను తమతో తీసుకువెళ్తుంటారు? ఆదిమానవులు ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వలస వెళ్ళేటప్పుడు తమతో ఏ వస్తువులను తీసుకువెళ్ళేవారు? నేడు మానవులు సంచార జీవితం గడపక ఇల్లు నిర్మించుకొని అక్కడ నివసించడానికి గల కారణాలేవి? పాండవుల గుట్ట, రేగొండ, జయశంకర్ జిల్లా గుహలలోని చిత్రాలు. చిత్రకళ. వివిధ ప్రాంతాలలోని గుహల గోడలపై, రాతి స్థావరాలపై ఆదిమానవులు జంతువులను, వారు వేటాడే సంఘటనలను చిత్రించారు. వారు కొన్ని రకాల రంగురాళ్లను పిండి చేసి జంతువుల కొవ్వును కలిపి చిత్రాలు వేయడానికి అవసరమైన రంగులను తయారు చేసుకునేవారు. చిత్రించడానికి వెదురు కుంచెలను ఉపయోగించేవారు. బహుశా వారు ఇలా చిత్రించడానికి మతపరమైన ప్రాముఖ్యత ఉండి ఉండవచ్చు. మీ ప్రాంతంలోని ప్రజలు వివిధ పర్వదినాల ప్రాముఖ్యతను చిత్రాల ద్వారా, ముగ్గుల ద్వారా తెలియజేస్తారా? తెలంగాణలో రాతి యుగపు స్థావరాలు. తొలి రాతి యుగానికి చెందిన పూర్వ చారిత్రక కాలం నాటి మానవులు
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నివసించారు. వారు తయారు చేసిన రాతి పనిముట్లు దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో బయల్పడ్డాయి. అవి జయశంకర్ జిల్లాలో ఎక్కాల, నాగర్ కర్నూలు జిల్లాలోని అమరాబాద్, నల్గొండ జిల్లాలోని ఏలేశ్వరం, పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు, నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు, రంగారెడ్డి జిల్లాలోని మంజీరాలోయ, భద్రాద్రి జిల్లాలోని చెర్ల. ఉపాధ్యాయుల సహాయంతో మీ జిల్లాలో ఉన్న రాతిగొప్పు స్థావరాన్ని దర్శించండి. మీ సమీప పట్టణంలో ఉన్న మ్యూజియంలోని రాతి పనిముట్లను చూడండి. సూక్ష్మరాతి రాతి చిత్రకళ స్థావరాలు. పూర్వ చారిత్రక కాలం నాటి తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో వారి సూక్ష్మరాతి పరికరాలను, చిత్రాలను ఇక్కడ వదిలి వెళ్లారు. ఇటువంటి చిత్రాలు వరంగల్ జిల్లా తిరుమలగిరి గ్రామంలోని పాండవుల గుట్టలో గల రాతి గుహల గోడలపై కనుగొనబడ్డాయి. ఈ రాతి చిత్రకళ ప్రపంచంలోనే తెలంగాణకు ఒక విశిష్ట గుర్తింపు తెచ్చాయి. పూర్వ చారిత్రక యుగం నుండి కాకతీయులు లేదా పద్మనాయక రాజుల కాలం వరకు ఈ చిత్రకళ ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. పటం 6.9లో పాండవుల గుట్ట గుహలోని చిత్రాలను పరిశీలించండి. ఏమి గమనించారు? చిత్రాల గురించి వర్ణించండి. వాటిలో ఆదివాసులు గీసిన చిత్రాలను గమనించారా? పాత చిత్రాల మీదనే వాటిని ఎందుకు గీసి ఉంటారు? 6.9 పాండవుల గుట్ట గుహలోని చిత్రాలు. ఈ చిత్రాలు చూడండి. ఈ చిత్రంలో ఏ జంతువులు ఉన్నాయో చూడండి. చిత్రం 6.10 ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రాపురంలో గల నీలాద్రి గుహలోని రాతి స్థావరం పిక్చర్. చిత్రం యొక్క రంగు ఏమిటి? ఈ చిత్రాలను గీయడానికి రంగులు మరియు కుంచెలు తయారు చేసుకోవడానికి ఏ వస్తువులను ఉపయోగించి ఉంటారో కనుగోగలరా? క్రింద ఇవ్వబడిన పటంలో మీ జిల్లాలోని రాతి చిత్రకళ స్థావరాన్ని గుర్తించండి. రాతి చిత్రకళలో వేట, పోరాడుతున్న సన్నివేశాలు, తేనె సేకరణ, నృత్యం మరియు సంగీతం మొదలైనవి చూపించారు. ఎద్దు, బర్రె మాంసం, మూపురం, ఎద్దు, జింక, ఏనుగు, అడవి మేక, పులి, ముసలి, తేలు, ముళ్ళపంది, ఎండ్రకాయ, కప్ప, పాకి కీటకాలు, చేప, తాబేలు, బల్లి, కోతి, ఎలుగుబంటి మరియు పక్షులు, గ్రద్ద లాంటి పక్షులు, రాబందు, కొంగ, నెమలి, కాకి, తేనెటీగలు, సీతాకోక చిలక, వీటితో పాటు రేఖాగణిత చిహ్నాలు, మానవ చిత్రాలు, విల్లు, బాణం, కత్తి, బరిసె వంటి ఆయుధాలు కనిపిస్తాయి. తెలంగాణలోని ముఖ్యమైన రాతి చిత్రకళ స్థావరాలు. తెలంగాణలోని ముఖ్యమైన రాతి చిత్రకళా స్థావరాలు ఇక్కడ చూడండి. రాతి చిత్ర కళా స్థావరాలు జిల్లా సరిహద్దు, రాష్ట్ర సరిహద్దు. ఈ చిహ్నాలు ఏ జిల్లాలో ఉన్నాయో చూడండి. నేటి కాలంలో వేటగాళ్ళు నేటికి కూడా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో అనేక సమూహాల మానవులు వేటాడటం, ఆహార సేకరణ ద్వారా జీవితాన్ని గడుపుతున్నారు. మన రాష్ట్రంలో కొంతమంది యానాదులు, చెంచులు ఈ విధమైన జీవితాన్ని నేటికి గడుపుతున్నారు. వారి జీవన విధానాన్ని అర్థం చేసుకోవడానికి కొంతమంది పరిశోధకులు వారితో సహజీవనం సాగించి వారి గురించి అధ్యయనం చేస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆది మానవులు అడవులలో ఏ విధమైన జీవితం గడిపేవారో ఊహించుకోవడానికి ఈ అధ్యయనం తోడ్పడుతుంది. చిత్రం 6.11 ఈ పిక్చర్. బి, సి ఈ పిక్చర్స్ 1930ల నాటి చెంచుల చిత్రాలు. ఇవన్నీ ఇయర్ కి సంబంధించిన ఈ పిక్చర్
చూడండి ఈ పిక్చర్స్. 1930ల నాటి చెంచుల చిత్రాలు. చెంచులు ఏ విధంగా ఉన్నారో చూడండి. సమజీవనం. ఆదిమానవులు చిన్న సమూహాలుగా ఏర్పడి సంచార జీవితాన్ని గడిపేవారని తెలుసుకున్నాము. అప్పుడు స్త్రీ పురుషులు అందరూ కలిసి వేటాడి ఆహారాన్ని సంపాదించుకునేవారు. ఆహార అన్వేషణలో స్త్రీలు, పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొని చిన్న జంతువులను వేటాడి ఆహారాన్ని సంపాదించేవారు. పెద్ద జంతువులను వేటాడడానికి కొన్ని రోజుల ప్రణాళిక ద్వారా పురుషులు నిర్వహించేవారు. ఆనాటి వేటగాళ్లు వేటాడిన ఆహారాన్ని వారి సమూహంలోని ప్రజలందరితో పంచుకునేవారు. మాంసం, చేపలు, పండ్లు, ఆకులు, దుంపలు, అడవి ధాన్యాలను నిల్వ చేసే వసతులు ఆనాటి మానవులకు ఉండేవి కావు. కానీ నేటి కాలంలో మనం తినే ధాన్యాలు, పప్పు దినుసులు త్వరగా చెడిపోవు. అంతేకాక కొన్ని నెలల వరకు ఎండిపోకుండా కాపాడుకోవడానికి జాడీలు, డబ్బాలు లభిస్తున్నాయి. కానీ సంచార జీవితం గడిపిన ఆదిమానవులకు ఇలాంటి వసతులు ఉండేవి కావు. ఆహారాన్ని నిల్వ చేసి వారితో తీసుకొని పోవడం సాధ్యమయ్యేది కాదు. వేటాడిన అడవిలో దొరికిన ఆహారాన్ని పంచుకోవటం వల్ల వారిలో ధనిక పేద తేడాలు ఉండేవి కావు. ఒకరితో మరొకరు సమానంగా వ్యవహరించేవారు. అందరూ కలిసిమెలిసి చర్చించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునేవారు. ఆదిమానవులు అడవిలోని జంతువులను వేటాడడానికి అడవిలోని వృక్షాలు, జంతువులు, నదులు, పర్వతాల పట్ల ఎంతో గౌరవాన్ని కలిగి ఉండేవారు. వారికి సరిపడంత ఆహారం సంపాదించుకోవడానికి వీటిని తరచుగా పూజించేవారు. వేటాడిన జింకకు కృతజ్ఞతలు తెలుపుతున్న ఆదిమానవులు. ఆహారం కోసం వేట సేకరణ ద్వారా అడవులో గడిపే ఆదిమానవుల జీవన విధానాన్ని మనము ఊహించుకోవచ్చు. ఆదిమానవులు ఆహారాన్ని ఎందువల్ల చాలా కాలం నిల్వ చేసుకోలేకపోయేవారు? ఆనాటి వేటగాళ్లు ఆహారాన్ని పంచుకోకపోయి ఉన్నట్లయితే ఏమి జరిగేదో ఊహించగలరా? వారిలో ధనవంతులు ఎందుకు లేరో తెలుపగలరా? వేటాడిన జంతువులకు ఆదిమానవులు పండించిన పంటకు నేటి మానవులు కృతజ్ఞతలు తెలపడంలో ఏమైనా పోలికలు ఉన్నాయా? ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు కొన్ని వేల సంవత్సరాల పాటు మానవులు వేట సేకరణ ద్వారా ఆహారాన్ని సంపాదించుకునేవారని తెలుసుకున్నాము. కేవలం 12,000 సంవత్సరాల నుంచి మాత్రమే మానవులు ఆహారాన్ని పంటలు పండించుట ద్వారా సంపాదించుకుంటున్నారు. వారి జీవన విధానాన్ని ఎందుకు మార్చుకున్నారో తెలుసుకుందాము. దాదాపు 12,000 సంవత్సరాల క్రితం ప్రపంచ శీతోష్ణ స్థితిలో గొప్ప మార్పులు సంభవించాయి. ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగింది. దీనివల్ల అడవి ప్రాంతాలు కొన్ని గడ్డి భూములుగా మారిపోయాయి. ఈ గడ్డి భూములు పశువులకు, గొర్రెలకు, మేకలకు అవసరమైన గడ్డిని అందించాయి. మానవులకు కూడా తినడానికి వీటి నుంచి తృణధాన్యాలు లభించేవి. క్రమంగా ఆదిమానవులు ఈ గడ్డి భూములను, వాటిపై ఆధారపడి ఉన్న జంతువులను పరిశీలించి వాటిపై ఆధిక్యతను సంపాదించుకున్నారు. దీని ఫలితంగా జంతువులను మచ్చిక చేసుకోవడం, మొక్కలను పెంచడం మొదలైంది. దీనివల్ల ఏం జరిగిందో తెలుసుకుందాము. పంటలు పండించడం, జంతువుల పోషణ. క్రమంగా ఆదిమానవులలోని పురుషులు, స్త్రీలు, పిల్లలు ఏ ప్రాంతంలో ఆహారానికి అనువైన మొక్కలు పెరుగుతున్నాయో, విత్తనాల నుంచి కొంత మొక్కలు ఎలా మొలకెత్తుతున్నాయో పరిశీలన చేయడం మొదలుపెట్టారు. క్రమంగా ఆదిమానవులలోని పురుషులు, స్త్రీలు, పిల్లలు ఏ ప్రాంతంలో ఆహారానికి అనువైన మొక్కలు పెరుగుతున్నాయో, విత్తనాల నుంచి కొత్త మొక్కలు ఎలా మొలకెత్తుతున్నాయో పరిశీలన చేయడం మొదలుపెట్టారు. దీనికోసం వారు మొక్కలను పక్షులు, జంతువుల నుంచి కాపాడేవారు. ఫలితంగా మొక్కలు పెరిగి పంటలు పండాయి. ఆహారంగా ఉపయోగపడే మొక్కలు పెరిగే ప్రాంతాల్లో ప్రజలు స్థావరాలు ఏర్పరచుకొని పంటలు పండించారు. ఇలా భూమిపై వివిధ ప్రాంతాల్లో పంటలు పండించే వివిధ సమూహాలు రైతు సమూహాలుగా ఏర్పడ్డాయి.
వివిధ ప్రాంతాల్లోని ప్రజలు వరి, గోధుమ, జొన్న, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, దుంపలు, కూరగాయలను పండించడం నేర్చుకున్నారు. రకరకాల పంటలను, కూరగాయలను ఎలా పండించుకోవాలో ఒకరి నుంచి మరొకరు తెలుసుకోగలరు. ఈ క్రమంలో వారు తినగా మిగిలిన ఆహారాన్ని వారి నివాసాల దగ్గరకు వచ్చి గడ్డి తినే సాధు జంతువులకు పెట్టి వాటిని మచ్చిక చేసుకోవడం మొదలయ్యింది. ఈ విధంగా పెంచుకునే జంతువులకు క్రూర మృగాల నుంచి రక్షణ కల్పించేవారు. ఈ విధంగా జంతువులను మచ్చిక చేసుకొని పెంచుకోవటం వల్ల వారికి మాంసం, జంతు చర్మం, పాలు మొదలైనవి లభ్యమయ్యేవి. వారు క్రమంగా ఎద్దులను, గాడిదలను వ్యవసాయానికి సరుకులు మోయడానికి ఉపయోగించేవారు. మచ్చిక చేసుకోవడం. ఆది మానవులు సాధారణంగా అధిక దిగుబడినిచ్చే, రోగాల బారిన పడకుండా ఉండే మొక్కలను, జంతువులను ఎంపిక చేసేవారు. మళ్ళీ విత్తడానికి ఇటువంటి మొక్కల విత్తనాలనే సేకరించి ఉపయోగించేవారు. ఎంపిక చేసిన జంతువులతోనే పశుత్పత్తి గావించేవారు. ఈ విధంగా వారు పెంచుకునే మొక్కలు, జంతువులు అడవి మొక్కలకు, జంతువులకు భిన్నంగా రూపొందాయి. ఎంచుకున్న విత్తనాల నుంచి దిగుబడి లభించే వరకు మొక్కలను రక్షించుకునేవారు. అదే క్రమంలో మచ్చిక చేసుకున్న జంతువులను వారికి ఉపయోగపడే రీతిలో పెంచుకునేవారు. ఈ విధానాన్ని మచ్చిక చేసుకోవడం అంటారు. ఈ విధంగా కొన్ని వందల సంవత్సరాలుగా ప్రజలు వారికి వివిధ రకాలుగా ఉపయోగపడే మొక్కలను, జంతువులను పెంచుకునేవారు. వచ్చే సంవత్సరం పంటలు పండించడానికి ఈనాటి రైతులు కూడా విత్తనాలను ఎంచుకుంటున్నారా? ప్రస్తుత రైతులు విత్తనాల కోసం ఎంపిక చేసిన పంటలను ఎలా సంరక్షించుకుంటున్నారో మీకు తెలుసా? ప్రజలు వారి పెంపుడు జంతువులకు ఎలా సంరక్షణ కల్పిస్తున్నారు? కానీ ప్రజలందరూ మొక్కలను, జంతువులను పెంచుకునేవారు కాదు. చాలా మంది ఇంకా అడవుల్లో జంతువులను వేటాడి ఆహారాన్ని సమకూర్చుకునేవారు. వ్యవసాయం కూడా అందరూ ఒకే విధంగా చేసేవారు కాదు. మొదట అడవి ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేసేవారు. పోడు వ్యవసాయం గురించి 5వ పాఠంలో చదివారు. తర్వాత వ్యవసాయంతో పాటు వేట, ఆహార సేకరణ కొనసాగించేవారు. నేలను దున్ని ఎరువులు ఉపయోగించడం ద్వారా సారవంతం చేయవచ్చని వారిలో కొందరు తెలుసుకున్నారు. దీనితో ప్రతి సంవత్సరం సారవంతమైన నేలల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళనవసరం లేదని తెలుసుకున్నారు. వారు వ్యవసాయంలో జంతువులను, నేలను దున్నడానికి, పంటల రవాణాకు, ఎరువులకు, ఇతర అవసరాలకు ఉపయోగించేవారు. దీనితో ప్రతి సంవత్సరం సారవంతమైన నేలల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళనవసరం లేదని తెలుసుకున్నారు. వారు వ్యవసాయంలో జంతువులను, నేలను దున్నడానికి, పంటల రవాణాకు, ఎరువులకు, ఇతర అవసరాలకు ఉపయోగించేవారు. దీనివల్ల పశుపోషణతో పాటు వ్యవసాయం అమల్లోకి వచ్చింది. స్థిర జీవనం. ఎప్పుడైతే ప్రజలు పంటలు పండించడం ప్రారంభించారో అప్పుడు వారు అక్కడ చాలా కాలం పంటను రక్షించుకోవడానికి, పంటలకు నీరు పెట్టడానికి, జంతువులు, పక్షుల నుంచి వాటిని కాపాడడానికి, కలుపు తీయడానికి, పంటలు పండే ప్రదేశాల్లో ప్రజలు నివాసం ఏర్పరచుకున్నారు. పంట కోసిన తర్వాత దాన్నంతా ఒకే రోజు తినలేరు కాబట్టి నిల్వ చేయడం మొదలుపెట్టారు. పండించిన ధాన్యాన్ని 6 నెలల నుంచి సంవత్సరం దాకా నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఒక చోట ఇల్లు కట్టుకొని స్థిర నివాసం ఏర్పరచుకుంటే ధాన్యాన్ని నిల్వ చేయడం సాధ్యమవుతుంది. ఈ పరిస్థితులు స్థిర జీవనానికి దారితీశాయి. పురాతన కుండ. దీనిలో ఏమి నిల్వ ఉంచుకునేవారని భావిస్తున్నారు? స్థిర జీవనం తప్పనిసరి కావటం వల్ల వారు రాతితో, కొయ్యతో లేదా మట్టితో లేదా ఎండుగడ్డితో ఇళ్లను నిర్మించుకోవడం మొదలయ్యింది. పాలు, నీరు, ధాన్యం నిల్వ చేయడానికి, వండడానికి పాత్రలు అవసరమయ్యాయి. ఇది వివిధ రకాల కుండల తయారీకి దారితీసింది. పాత్రలపై అందమైన బొమ్మలను చిత్రించి అలంకరించేవారు. వంటకు పొయ్యి, ధాన్యం దంచేందుకు రోలు అవసరమయ్యాయి. పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాల్లో వారు ఉపయోగించిన రాతి పనిముట్లు, పాత్రలు, గుడిసెలు, ఇతర పనిముట్ల అవశేషాలు లభ్యమయ్యాయి. వీటితో పాటు కొన్ని చోట్ల చాలా సంవత్సరాల క్రితం ఆది మానవులు నిప్పుపై కాల్చిన ధాన్యం కూడా
లభ్యమైంది. 12,000 సంవత్సరాల క్రితం నిల్వ చేసిన ఆహారాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆనాటి రైతులు చెట్లను, కొమ్మలను నరకడానికి వీలుగా ఉండే కొత్త రకం రాతి పనిముట్లను తయారు చేసుకున్నారు. వీటిని నవీన రాతి పరికరాలని పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు. ఆనాటి వ్యవసాయదారులు అనువైన రాతిని మరొక రాతిపై సానబెట్టడం ద్వారా గొడ్డళ్ళ లాంటి పరికరాలను తయారు చేసుకున్నారు. ఇలా సానబెట్టిన గొడ్డళ్లకు కొయ్య పిడి బిగించేవారు. ఈ కొత్త పనిముట్లతో పంటలు పండించడం ద్వారా ఆదిమానవుల జీవన విధానంలో మౌలికమైన మార్పులు వచ్చాయి. ఈ కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం అంటారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్లో లభ్యమైన చెక్కకు బిగించిన రాతి గొడ్డలి. మహబూబ్నగర్ జిల్లా సేరుపల్లిలో లభ్యమైన నవీన శిలాయుగం నాటి రాతి పనిముట్లు. ఆధారం తెలంగాణ రాష్ట్ర పురావస్తు మ్యూజియం, హైదరాబాద్. ఆదిమానవులు ధాన్యాన్ని ఏ విధంగా నిల్వ చేసేవారు? పంటలు పండించే ప్రజలు అదే ప్రదేశంలోనే ఎందువల్ల స్థిర నివాసం ఏర్పరచుకున్నారు? ఆదిమానవులు నివసించిన గుడిసెను ఊహించి చిత్రించండి. అవి ఎప్పుడు మీరు నివసించే గృహాలకు ఏ విధంగా భిన్నమైనవి? భారతదేశంలో ఆదిమానవుల ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్లు సుమారు 9,000 సంవత్సరాల క్రితమే బెలుచిస్తాన్లో బయలుపడ్డాయి. సుమారు 5,000 సంవత్సరాల క్రితం కాశ్మీర్లో, 4,000 లేదా 5,000 సంవత్సరాల క్రితం బీహార్లో బయలుపడ్డాయి. ఆదిమానవులు జంతువులను మచ్చిక చేసుకున్న ఆనవాళ్లు దక్కన్ పీఠభూమిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో దొరికాయి. ఈ రాష్ట్రాలలోని అనేక ప్రదేశాల్లో పెద్ద పరిమాణంలో బూడిద దిబ్బలు కనుగొన్నారు. పురావస్తు శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం 5,000 సంవత్సరాల క్రితం ఆదిమానవులు ఈ ప్రాంతంలో పశుపోషణ చేసినట్లు తెలుస్తుంది. వారు కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో పశువులను కంచె ద్వారా నిలువరించి అనంతరం వాటి పేడను ఎండబెట్టి దిబ్బలను ఏర్పాటు చేశారు. తర్వాత ఈ దిబ్బలను పండుగ సందర్భాల్లో కాల్చి బూడిద చేసేవారు. ఈ విధంగా ఆనాడు ఏర్పడిన బూడిద కుప్పలు ప్రస్తుతం మన రాష్ట్రంలోని నాగర్ కర్నూల్, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, అనంతపురం జిల్లాలలో బయలుపడ్డాయి. ఈ బూడిద కుప్పలతో పాటు నవీన శిలాయుగానికి చెందిన రాతి గొడ్డలి, రాతి పారలు, కుండల అవశేషాలు మొదలైనవి కనుగొన్నారు. ఈ విధంగా ఆదిమానవులు పంటలు పండించడంతో పాటు స్థిర నివాసాల, గ్రామ సదుపాయాలను ఏర్పరచుకోవడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. తెలంగాణలో నూతన రాతియుగం వరంగల్, హన్మకొండ, జనగం, సిద్దిపేట, కరీంనగర్, జయశంకర్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, మహబూబ్నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువ సంఖ్యలో నూతన రాతియుగానికి చెందిన స్థావరాలు కనుక్కోబడ్డాయి. వరంగల్ జిల్లాలో పాలకొండలో జరిపిన తవ్వకాలలో కాల్చిన మట్టి, వీటితో పాటు అసంఖ్యాకంగా సూక్ష్మరాతి పరికరాలు, చేతితో చేసిన కుండలు, ధాన్యాన్ని నిల్వ ఉంచే పాత్రలు లభ్యమయ్యాయి. దీన్ని బట్టి 3,300 సంవత్సరాల క్రితమే ఇక్కడ మానవులు నివసించినట్లు తెలుస్తుంది. కీలక పదాలు: వేట, ఆహార సేకరణ, సమాజం, సంచర జీవులు, పశు పోషకులు, పురావస్తు శాస్త్రవేత్త, రాతి పనిముట్లు, సమజీవనం, స్థిర జీవనం, పోడు వ్యవసాయం, సూక్ష్మరాతి పరికరాలు, మచ్చిక చేసుకోవడం, నవీన శిలాయుగం.